వైరాగ్యం ఏంటి? వైరాగ్యం అనగానే మనకి వైరాగ్యం, అమ్మో ఇదంతా వదులుకోవడం ఎంత కష్టం, నేను ఎంత కష్టపడి ఇన్ని సంపాదిస్తేనే నా జీవితం అంతా పణంగా పెట్టి 30 సంవత్సరాలు సర్వీస్ చేసి సంపాదించిందంతా నిమిషంలోకి నేను వదలాలంటే నాకు ఎంత కష్టమైనటువంటి విషయం. అందుకనే కానీ అది మనకి సామాన్యంగా కుదిరేటటువంటి విషయం కాదు. కాబట్టి మనకి ఉపనిషత్తు నేర్చుకునే అర్హత లేదు. అయితే ఎప్పుడైతే ఇట్లా వింటూ 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 ఆ వాక్కులని మళ్ళా మనం నెమరు వేసుకుంటూ ఉంటామంటే దుఃఖదోషాను దర్శనం. మనకి ప్రతి విషయంలో అందులో ఉండేటటువంటి డిసడ్వాంటేజెస్, దుఃఖం, అరే ఇది ఈ పని మనం చేస్తున్నాం, దీనివల్ల నాకు ఈ నష్టం జరుగుతున్నది, అలాగే ఈ సంపాదన నేను చేశాను, దీనివల్ల నేను ఎంత కోల్పోతున్నాను, నా భార్యా బిడ్డలతో నేను శాంతిగా ఉండలేదే, నాకు ఇంటికి నా తల్లిదండ్రుల పట్ల నేను చేయాల్సింది చేయలేదే, లేదా నా భార్యకి కనీసమైనటువంటి ఒక ముద్దు ముచ్చట తీర్చలేదే, లేదా నా పిల్లలతో ఒక సమయం గడపలేదే, లేకపోతే ఇంత మంచి జన్మ వచ్చినప్పుడు ఆ భగవంతుడి సేవ చేయలేదే, ఆ భగవంతుడికి నేను చేయాల్సినటువంటి నా బాధ్యత ఏమైంది ఉంది, ఇవన్నీ కూడా నీ తలపులోకి వస్తాయి. నీ తలుపులోకి వచ్చి ఏమవుతుంది, మెల్లమెల్లగా నీవు ఆ విషయాల నుంచి సంపాదన, లేకపోతే అది సంపాదనే కాదు, విషయాలలో పడి కొట్టుకునేటటువంటి తత్వాన్ని నుంచి నిన్ను నెమ్మదిగా వెనక్కి లాగడం అంటే ఏంటి, ముందుకు వెళుతున్నటువంటి దృష్టి. ముందుకు వెళుతున్నటువంటి దృష్టి ఏంటి, మనకి పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఆ జ్ఞానేంద్రియాలను ఏమంటాము, కన్ను, ముక్కు, చెవి, నాలుక, త్వక్ అంటే ఈ యొక్క చర్మము. వీటి ద్వారా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలని అనేటటువంటి అనుభూతులని మనం రోజు తీసుకుంటూ ఉంటాం.